హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లూనార్ కనెక్ట్ ఏస్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చేయబోతున్నా. అయితే ఇప్పుడు మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ గురించి మాత్రం తెలుసుకుందాం. దీనిపైన ఫుల్ రివ్యూ కావాలి అంటే నా వీడియోని లైక్ చేసి రివ్యూ అని కమెంట్లో పెట్టండి. రివ్యూ పైన సపరేట్ వీడియో చేస్తాను. సో బాక్స్ పైన చూసుకుంటే మనకు ఫ్రంట్, బ్యాక్ అండ్ మిగతా సైడ్లో చూసుకుంటే ఫీచర్స్, బ్రాండ్ లోగో అండ్ ప్రైస్ గురించి ఉంటుంది. అదే కాకుండా బాక్స్ ఓపెన్ చేసి మిగతా కంటెంట్ ఏ విధంగా ఉన్నదని ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్గా మనకి స్మార్ట్ వాచ్ కనిపిస్తుంది. ఈ వాచ్ మనం లెదర్ బ్రౌన్ కలర్ స్ట్రాప్స్లో తీసుకున్నాం. అయితే వాచ్ పక్కన పెట్టి మిగతా కంటెంట్ ఏమి ఇచ్చాడో చూసుకుంటే వాచ్తో పాటు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఇది మ్యాగ్నెటిక్ పీస్తో వస్తుంది. అదే కాకుండా కొన్ని వారంటీ కార్డ్స్, మాన్యువల్, కొన్ని స్టిక్కర్స్ కూడా ఇందులో ఇచ్చాడు. సో వాచ్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ చూసుకుంటే వాచ్ మనకు బ్రౌన్ కలర్ లెదర్ వేరియంట్లో లుక్ అయితే చాలా బాగుంది. వాచ్ యొక్క బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే డయల్ కేస్ అనేది మెటాలిక్ ఫ్రేమ్తో ఇచ్చాడు. అలాగే సైడ్లో మనకి క్రౌన్ కీ ఇచ్చాడు. ఈ క్రౌన్ కీ వచ్చేసి ఫంక్షనల్ కీ మాత్రం కాదు, ఈ కీ ఓన్లీ పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ వాచ్ మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. లెదర్, సిలికాన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో వాచ్ ఆన్ చేసి వాచ్ యొక్క డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉన్నదనేది మనం ఒకసారి చూద్దాం. డిస్ప్లే చూసుకుంటే 2.5D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే పిక్సెల్ రెజల్యూషన్ వచ్చేసి 466x466 సైజులో పిక్సెల్ రెజల్యూషన్ ఇచ్చాడు. బ్రైట్నెస్ వచ్చేసి మనకు 700 నిట్స్ ఇచ్చాడు. సో మనకి ఎలాంటి ఎండలో అయినా స్క్రీన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ మాత్రం మనకి 1.43 ఇంచెస్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది అండ్ వేక్ గెస్చర్ కూడా ఉంది. బట్ ఈ ఫీచర్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యాక్టివేట్ ఉన్నప్పుడు పనిచేయదు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఈ విధంగా మీకు డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా ఆన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆల్రెడీ చెప్పానుగా, వేక్ గెస్చర్ అనేది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసినప్పుడు మనకు పనిచేయదు. ఒకవేళ వేక్ గెస్చర్ యూజ్ చేసుకోవాలంటే అది ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో టచ్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుంటే టచ్ అనేది డిస్ప్లేలో చాలా స్మూత్గా ఉంది. నాకు తెలిసి 60 రిఫ్రెష్ రేట్స్ టచ్ అనేది ఇందులో ఇచ్చాడు అనుకుంటున్నాను. వాచ్ని మొబైల్తో కనెక్ట్ చేయడానికి మనకు క్యూఆర్ కోడ్ అనేది వాచ్లో ఇచ్చాడు. దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి బోస్ట్ క్రెస్ట్ అనే యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు డిస్ప్లేలో చూపిస్తున్న ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను కాబట్టి డైరెక్ట్ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. లేదా అంటే మీరు ఏ వాచ్ అనేది సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకున్నాక వాచ్లో ప్రతి యాక్టివిటీని మనం సెట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇందులో చూసుకోవచ్చు. సో మీరు డిస్ప్లేలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనకు ప్రతి యాక్టివిటీ అనేది ఒక్కొక్కటి మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు వాచ్ ఫేసెస్ సెట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్, అలారమ్స్, మిగతా యాక్టివిటీ ప్రతి ఒక్కటి యాప్లోనే మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే వాచ్ ఫేసెస్ కూడా మొబైల్లో యాప్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ అనేది క్లౌడ్ వాచ్ ఫేసెస్ వచ్చేసి మనకు 100కి పైగా ఇచ్చాడు. అదే కాకుండా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లేలో చూస్తున్నారుగా, ఈ విధంగా మనకు నచ్చిన వాల్పేపర్ని డిస్ప్లేలో సెట్ చేసుకోవచ్చు. సో వాచ్ ఫేసెస్ అనేది ఈ విధంగా వాచ్లో మనం సెట్ చేసుకొని వాచ్కి మంచి లుక్ అనేది తీసుకురావచ్చు. సో బ్లూటూత్ కనెక్టివిటీ మనం చూసుకుంటే మనకు సెట్టింగ్స్లోకి వెళ్తే డయల్ ప్యాడ్ ఇచ్చాడు. సో డయల్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ శాంపుల్ చూపిస్తున్నాను. సో వాయిస్ అనేది ఏ విధంగా ఉన్నది చూడండి వాచ్లోన. దయచేసి మీ ఐఆర్ భాషను ఎంచుకోండి. తెలుగు కొరకు 1 ఫర్ ఇంగ్లీష్. సో వాయిస్ క్వాలిటీ గిట్ట చాలా బాగుంది. మనకు వాచ్లో ఒక సైడ్ వచ్చి మైక్ అండ్ ఇంకో సైడ్ వచ్చి స్పీకర్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా మనకు కాల్ హిస్టరీ కూడా ఉంటుంది. కాంటాక్ట్స్ వచ్చేసి ఒక 10 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో డిస్ప్లేని టార్చ్ లైట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. టార్చ్ అనే ఆప్షన్ ఉంది. యాక్టివేట్ చేయగానే ఈ విధంగా ఆన్ అవుతుంది. వాచ్లో పైనుండి కిందికి స్వైప్ చేస్తే క్విక్ ఫీచర్స్ ఉంటాయి. అందులో మనకు కాల్ సెట్టింగ్స్ కానీ, ఫైండ్ మై ఫోన్, టార్చ్, మిగతా ఫీచర్స్ ఉన్నాయి. లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తే మెసేజ్ నోటిఫికేషన్ ఉంటుంది. అందులో మనకు ప్రతి కాల్ నోటిఫికేషన్, మెసేజెస్, వాట్సాప్ ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. వాచ్లో సెన్సార్స్ టెస్ట్ చేయడానికి హార్ట్ రేట్ అనేది మనం ఆన్ చేశాము. సో చేయికి పెట్టుకోకపోయేసరికి సెన్సార్స్ అనేది హార్ట్ రేట్ని రీడ్ చేయలేదు అండ్ మనకు ఎర్రర్ చూపించింది. అంటే సెన్సార్స్ విషయానికి వస్తే బాగా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఈ వాచ్ అనేది హ్యాండ్కి పెట్టుకొని హార్ట్ రేట్ అనేది రీడింగ్ చూసుకుంటే అది ట్రాక్ చేసి రీడింగ్ అనేది మనకు చూపించింది. ఈ హార్ట్ రేట్ అనేది యాక్యురేట్గా ఉండదు, నియర్ బై ఉంటుంది. సో మనకు హార్ట్ రేట్ ట్రాకింగ్ చేసినప్పుడు గ్రీన్ లైట్ అనేది ఆన్ అవుతుంది అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాక్ చేసినప్పుడు
రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ట్రాక్ చేసి చూపిస్తుంది. హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్తో పాటు మనకు ఇందులో బ్రీత్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు, స్లీప్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. అదే కాకుండా స్ట్రెస్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో మనకు ఉంది. సో ఇవి మనకు అలర్ట్ కూడా ఇస్తుంది. వాచ్లో మనము రైట్ నుండి లెఫ్ట్ స్వైప్ చేస్తే మెన్యూ వస్తుంది. ఈ మెన్యూలో ప్రతి యాక్టివిటీ అనేది, ప్రతి ఫీచర్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఒక్కొక్క ఫీచర్ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం. వాచ్లో చూసుకుంటే మనకు క్యాలెండర్ ఫీచర్ ఇచ్చాడు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో మనం వాచ్లో క్యాలెండర్ అనేది చూసుకోవచ్చు. సో మీరు డిస్ప్లేకి చూస్తురుగా ఈ విధంగా క్యాలెండర్ మనకు కనిపిస్తుంది. సో మన క్యాలెండర్ అనేది చెక్ చేసుకోవచ్చు. వాచ్లో మనకు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అనేది వాచ్ నుండే వేసుకోవచ్చు. అదే కాకుండా కెమెరా ఫీచర్ ఉంది. వాచ్ నుంచి మనము కెమెరా క్లిక్ చేసుకోవచ్చు. అది కాకుండా స్టాప్ వాచ్, టైమర్ అనేది గిట్ట ఇందులో ఇచ్చాడు. అండ్ అలారం విషయానికి వస్తే అలారం పెట్టుకోవచ్చు, కానీ వాచ్లో మనకు ఎలాంటి సౌండ్ రాదు, ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే వస్తుంది. ఇది ఒక మైనస్ ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అదే చూసుకుంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఫైండ్ మై ఫోన్, మొబైల్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు ఈ ఫైండ్ మై ఫోన్ ద్వారా మొబైల్ని ట్రాక్ చేసుకోవచ్చు. సెట్టింగ్లో చూసుకున్నారు కదా, బ్రైట్నెస్, వాచ్ ఫేస్ అండ్ మనకు సెట్టింగ్స్, వైబ్రేషన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, నార్మల్, హై, వీక్ అనేది పెట్టుకోవచ్చు. అదే కాకుండా మనకు ఇందులో క్యూఆర్ కోడ్ అండ్ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఏ విధంగా ఉంది, వాచ్ యొక్క మోడల్, ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ కింద పవర్ ఆన్ ఆఫ్ బటన్, రీసెట్, ఇలాంటి ఫీచర్స్ అనేది సెట్టింగ్స్లో ఉన్నాయి. స్పోర్ట్స్ యాక్టివిటీ విషయానికి వస్తే ఇందులో మనకు 100కు పైగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చారు. సో మనకు నచ్చిన యాక్టివిటీ యూస్ చేసుకొని హెల్త్ ఫిట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది మనకు రన్నింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, వాకింగ్, ఇలాంటి చాలా యాక్టివిటీస్ అనేది ఇందులో ఇచ్చాడు. సో నచ్చిన యాక్టివిటీ యూస్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు నార్మల్ యూసేజ్లో వచ్చేసి 10 days అనేది బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ పరంగా చూసుకుంటే 3 days అనేది బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దీనిపైన కంప్లీట్ రివ్యూ కావాలంటే మీకు చెప్పాను కదా, కామెంట్లో పెట్టుండి, నేను రివ్యూ అనేది పక్కా చేస్తాను. ఈ స్మార్ట్ వాచ్ మనకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 7 above, ఐఓఎస్ వర్షన్ వచ్చేసి 12 above. ఈ రెండింటికి మనకు ఈ వాచ్ అనేది సపోర్ట్ ఇస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ చూసుకుంటే ఇందులో IP68 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చాడు. ఇది మనకు డస్ట్, స్ప్లాష్, స్వెట్ అండ్ 1.5 మీటర్ డెప్త్ వరకు సర్వైవ్ అవుతుంది. వాచ్ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే 2 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ USB ఛార్జర్ ఇచ్చాడు. డిస్ప్లేలో విధంగా ప్లేస్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ వాచ్లో మనకు కింద ఒక పేపర్ ఇస్తాడు. అది తీసేస్తే మనకు సెన్సార్స్ అనేది కరెక్ట్గా రీడ్ అవుతుంది. సో అది తీసేసి యూజ్ చేసుకుంటే బెటర్. ఈ వాచ్లో మనకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అనేది ఇవ్వలేడు. అండ్ అది కాకుండా మనకు వెదర్ అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. సెడెంటరీ రిమైండర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 2499కి ఇస్తున్నాడు. ఈ ప్రైస్లో మనకు AMOLED స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తుంది కాబట్టి ఇది ఈజీగా కొనవచ్చు. అండ్ ఇందులో బ్రౌన్ కలర్ లెదర్తో అయితే వాచ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీరు డిస్ప్లేలో చూస్తున్న ఈ విధంగా లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ టచ్ పరంగా కూడా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను తీసుకొస్తాను. ఇంతటితో వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.